పార్వతీదేవి తన ప్రియసఖితో ఆకాశ మార్గంలో పయనిస్తున్నారు. చంద్రుడు వెన్నెల వెలిగిస్తున్నాడు, నక్షత్రాలు మెరుస్తున్నాయి. అప్పుడు పార్వతీదేవి సఖి కుతూహలంగా అడిగింది, దేవి, నేను ఎప్పుడూ ఒక మాట వింటూ ఉంటాను, మీరు ఎల్లప్పుడూ ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని అంటారు. ఈ మాటకు అర్థం ఏమిటి తల్లి అని అడిగింది. అప్పుడు పార్వతీదేవి మందహాసం చేస్తూ, ప్రియసఖి, కొన్ని సత్యాలు చెప్పడం కంటే చూపించడం మేలు. పద, ఈ రాత్రి నీకు ఒక నిజం చూపిస్తాను. మానవులు చూసేది, నమ్మేది నిజం కాకపోవచ్చు. భగవంతుడు చేసే ప్రతి పనికి ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. సఖి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు పార్వతీదేవి, రా సఖి, మనం భూలోకానికి వెళ్దాం. క్షణంలో వారు తమ దివ్య రూపాలని మార్చుకొని ఒక పేద స్త్రీల వేషంలో కనిపించారు. చిరిగిన చీరలు, అలసిన ముఖాలు, దీనమైన రూపాలు. అప్పుడు పార్వతీదేవి చెప్పారు, గుర్తుంచుకో సఖి, ఈ రాత్రి మనం సాధారణ స్త్రీలం, ఆశ్రయం కోరేవారం. అలా వారు ఒక గ్రామానికి చేరుకున్నారు. చీకటి పడింది. భయంకరమైన ఉరుముల మెరుపులతో తుఫాను మొదలైంది. వారు ఒక పెద్ద ధనవంతుడి భవనం తలుపు తట్టారు. ఆ ధనవంతుడు, ఎవరు మీరు? బిచ్చగత్తల్లా ఉన్నారే, నా ఇంట్లో మీకు చోటు లేదు. నా వసాలలో అడుగుపెట్టి నా ఇంటిని అపవిత్రం చేయకండని తలుపు గట్టిగా వేశాడు. వర్షం ఇంకా పెరిగింది. వారు పక్కనే ఉన్న ఒక చిన్న పూలు గుడిసె తలుపు తట్టారు. అక్కడ ఒక నిరుపేద ఇల్లాలు ఉంది. ఆ పేదరాలు, అయ్యో తల్లి, ఇంత వర్షంలో తడిసిపోయారా? లోపలికి రండి. మా ఇల్లు చిన్నదే కానీ మా మనసు పెద్దది. ఉన్నంతలో తృప్తిగా ఉందాం. ఈ రాత్రికి అందరం సర్దుకొని పడుకుందాం అని చెప్పింది. ఆ రాత్రికి ఆమె వారికి ఉన్న కొంచెం గంజి పెట్టి తన చాపను వారికిచ్చి ఆదరించింది. రాత్రి గడిచింది. ఉదయం అయ్యేసరికి ఒక విచిత్రం జరిగింది. రాత్రి తుఫానికి ఆ ధనవంతుడి ఇంటి గోడ బీటలు వారి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది చూసిన పార్వతీదేవి తన శక్తితో ఆ గోడను మళ్ళీ గట్టిగా కొత్తదానిలో మార్చివేసింది. కానీ తమకు ఆశ్రయం ఇచ్చిన ఆ పేదరాలి ఇంటికి వెళ్తే అక్కడ వారి జీవనాధారమైన ఏకైక ఆవు చనిపోయి ఉంది. ఆ పేదరాలు గుండెలు బాదుకొని ఏడుస్తుంది. అది చూసిన చిలికెత్తకు చాలా కోపం వచ్చింది. అప్పుడు పార్వతీదేవితో, అమ్మా, ఇదేం న్యాయం? ఆ అహంకారి మనల్ని గెంటేస్తే వాడింటిని బాగు చేశావు. ఈ పేదరాలు మనల్ని కన్న బిడ్డలా చూసుకుంటే ఆమె జీవనాధారమైన ఆవును చంపావు. నువ్వు కూడా కఠినంగా మారావా తల్లి అని ప్రశ్నించింది. అప్పుడు పార్వతీదేవి చిరుమందహాసం చేస్తూ, ఆగు, నీకు కనిపించేది అన్యాయం మాత్రమే, దాని వెనుక ఉన్న పరమార్థం వేరు అని చెప్పింది. అప్పుడు పార్వతీదేవి తన చెలికెత్తకు అసలు నిజాన్ని వివరించింది. పార్వతీదేవి ఇలా చెప్పసాగింది, ఆ ధనవంతుడి గోడ ఎందుకు బాగు చేశానో తెలుసా? ఆ గోడ లోపల వాడి పూర్వీకులు దాచిన లంకె బిందెల బంగారం ఉంది. ఆ గోడ కూలిపోతే ఆ నిధి వాడికి దొరికేది. అహంకారికి ధనం తోడైతే వాడు మరింత దుర్మార్గుడవుతాడు. అందుకే ఆ నిధి వాడికి దక్కకుండా గోడను మూసివేశాను. ఇక ఈ పేదరాలి గురించి అంటావా? నిన్న రాత్రి మృత్యుదేవత వచ్చింది. ఆవు కోసం కాదు, ఆ పేదరాలి భర్త కోసం. ఆమె భర్త ఆయుష్ నిన్నటితో తీరిపోయింది. కానీ ఈమె మనకు చేసిన సేవ, చూపించిన ప్రేమ నన్ను కదిలించింది. అందుకే ఆమె భర్త ప్రాణానికి బదులుగా ఆవు ప్రాణాన్ని తీసుకెళ్లమని ఆ యముణ్ణి ఆదేశించాను. ఆవు పోతే సంపాదించుకోవచ్చు, కానీ భర్త పోతే ఆమె మాంగళ్యం తిరిగి రాదు కదా సఖి. ఆ సఖి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మనకు జరిగిన నష్టంలో కూడా భగవంతుడు మనకు ఏదో మేలు చేసే ఉంటాడు అన్న సంగతి సఖి అప్పుడు గ్రహించింది. మిత్రులారా, మన జీవితంలో కూడా అంతే. మనం కోరుకున్నది జరగలేదని, కష్టం వచ్చిందని దేవుణ్ణి నిందించకండి. ఆ కష్టం వెనక మిమ్మల్ని ఏదో పెద్ద ప్రమాదం నుండి కాపాడే రక్షణ ఉండవచ్చు. ఓడిపోయామని బాధపడకండి. దేవుడు నీ కోసం ఇంకా గొప్ప విజయాన్ని దాచి ఉంచాడేమో. అందుకే జరిగిందంతా మన మంచికే అంటారు. ఈ రోజు నీకు జరిగిన నష్టం రేపు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని ఆపి ఉండవచ్చు. చెడ్డవారికి మంచి జరుగుతున్నట్టు కనిపించినా అది వారి కర్మను బట్టి మారుతుంది. దేవుడు మనకు భక్తిని కాదు, మన హృదయాన్ని, సాటి వారికి చేసే సహాయాన్ని చూస్తాడు.